అది 18 అడుగులు ఉంటుంది. ₹1,00,000 పడగ ఇప్పిన తర్వాత పడగ మీద తొడుగురా. దీని ఆహారం వచ్చేసరికి వేరే పాములు తింటది, మీరే చూసారు కదా. పాములే తింటుంది. ఇంకో పాము చచ్చిపోయింది. రా తమ్ముడు, ఇలా రా ముందుకు రా. ఇక కింగ్ కోబ్రా, అది ర్యాట్ స్నేక్ చంపేసింది. అది కింగ్ కోబ్రా. రా కదపకండి, అది ర్యాట్ స్నేక్, అది చచ్చిపోయినది ర్యాట్ స్నేక్ మాట. ఓకే, దాన్ని పట్టుకోవడానికి వచ్చి కొమ్మల నుంచి పడి ఉంటుంది లోపల. సుమారు 12 అడుగులు ఉంటుంది కింగ్ కోబ్రా. పని చేస్తారు లబ్బర్ కదా సాగుతుంది. అన్నయ్యకి కొత్త అలా వెనకాలండి, వెనకాల లాగేస్తాను, ఎక్కడ ఇసిరేస్తాను లాగేసి. చూసేవాడు మాటలు. అప్పుడు ఈడే 10 పిల్లలు 10 పిల్లలు 10 దిక్కులు ఎడతాడు, ₹1,00,000 మంచి షాట్ వస్తారు తమ్ముడు. కొమ్మలు తీ కొమ్మలు ఎంత కొట్టు వేసిన కర్ర పెట్టిన తర్వాత అందరూ బయటకు వెళ్ళిపోయినా, వెనక వీడి తప్ప ఎవరు ఉండకూడదు. పడగ ఇప్పిన తర్వాత పడగ మీద తొడుగురా. వీడియో తీయలే. ముందుకు వెనకాల కొర్రలు ఏదో బాధపడతాం. వెనక్కి వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి రా బామ్మర్, వెనక్కి వెళ్ళు. అదే అటు వెళ్ళిపోండి. ఇంకా కొట్టకండి రా. వచ్చింది అన్యా వచ్చి లాగే స్టిక్ ఇదిరా రండ్రా. రారా రారా రా, బ్యాగ్ పట్టుకోండి రా. ముందుకు రా, ముందుకు రా, రా ముందుకు రా. వేసే అలాగా అంతే, అలా దించి అంతే అంతే అంతే. ముందుకెళ్ళి తమ్ముడు ఫోటో కూడా తీరాలా. దించు దించి, అలా దించు దించు. వదల నువ్వు అలా అది చేసి అలా దించు. లేపు లేపు లేపు. అది అలా ఉంచు, అలా ఉంచు. బాగా అయింది రెస్క్యూ. అయితే కింగ్ కోబ్రా ఈ ర్యాట్ స్నేక్ని అయితే పట్టుకొని దీని వెనకతలు రావడం వల్ల అది నూతిలో నేల అవ్వడం వల్ల నూతిలో పడి ఉంటుంది. ఇది చనిపోయి ఉంది. నాకు తెలిసి ఇది సగం దాకా మింగి ఉంటుంది, మింగే కక్కేసింది దీన్ని. ఓకే, ఏదేమైనా సరే వీళ్ళు కొట్టకుండా ఫోన్ చేసినందుకు థ్యాంక్స్ వాళ్ళందరికీ. పెద్ద జాతి దీని మీద పొడవ పెద్దదే. అది 18 అడుగులు ఉంటుంది. అయితే గిరినాగు అనేది 18 అడుగులు పెరుగుతుంది, కానీ మన ఏరియాలో అంత 18 అడుగులు పెరిగినంత లేవు. మన 14.5 లాస్ట్ టైం పట్టుకున్నది. 14.5 అడుగులు మటుకు పట్టుకున్నాం. దీని
హ్యాబిటెట్ ఎంత 18 అడుగులు ఖచ్చితంగా ఉంది అది. ఈ రోడ్డుకి ఆ రోడ్డుకి వచ్చింది. అయితే 18 అడుగులు ఖచ్చితంగా. చెప్పేది వినండి. పోనీ 18 అడుగులు మీరు కొట్టింది అనుకోండి, దీని ఆహారం వచ్చేసరికి వేరే పాములు తింటది. మీరే చూసారు కదా, పాములే తింటది. ఇంకో పాము చచ్చిపోయింది. ఈ పామునే కాదు, ఈ పాముల తోటలో పాముని తిన్నది. అయితే ఇది ఉండడం వల్ల రైతుకి మేలేటంటే మిగతా పాముల్ని ఇది తిని బతుకుతుంది. దానివల్ల మనం దీన్ని కొట్టకూడదు. ఈ లోకల్లో మేము ఉన్నాం, ఫోన్ చేస్తే వస్తాం, పట్టుకొని దూరం తీసుకెళ్ళి అడవుల్లో వదిలేస్తాం. ఫోన్ చేశాను. ఓకే అది చాలా దూరం, అలా దూరం పట్టుకో, కాలు దగ్గర పెట్టుకో, నలుగురిని ఎత్తుకో. ఇవాళ మనం కింగ్ కోబ్రాని పట్టడం జరిగింది నూతిలోని. ఈ పక్కనే నూయి పక్కనే ఈ పోతల ఈశ్వరరావు అనే అతనిది పాక ఉన్నది. ఆయన నీళ్ళకి వచ్చి చూసి మనకు ఫోన్ చేశారు. అయితే 2 పాములు ఉన్నాయని చెప్పారు. అయితే ఒకటి గిరినాగు, ఇంకోటి ర్యాట్ స్నేక్ చనిపోయి ఉంది. మీకు ఆల్రెడీ చూపించాను వీడియోలో. ఇక్కడ వీళ్ళు కొట్టకుండా ఫోన్ చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. సో ఇవాళ మనం పట్టుకున్న కింగ్ కోబ్రాని ఇప్పుడు రిలీజ్ చేయడానికి వచ్చాం. ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఆఫీసరు వారి ఆధ్వర్యంలోనే వదులుతున్నాం. దీన్ని రిలీజ్ చూద్దాన్ని. కొంచెం తమ్ముడు నేను ఇక్కడికి వచ్చే క్యాంప్ పట్టుకో, ఇలా వచ్చి కదలకండి. అది బయటకు వచ్చినప్పుడు కదలకండి. ప్లీజ్ కింగ్ కోబ్రా. మీరు వెనక్కి రండి కదా. అలా కిందకి వెళ్ళినప్పుడు జారిపోద్ది. స్పీడ్గా దిగుతుంది. ఇంకా ఈ డౌన్ చాలా స్పీడ్గా వెళ్ళిపోద్ది. చూడు ఇప్పుడు ఆకుల్లో పస్ అంటున్నది. సో కింగ్ కోబ్రాని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.